ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా, అలాగనే 9వ తారీఖు 2వ నెల 2024 పుష్యమాస అమావాస్య కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ, అర్చన, కాళభైరవ అష్టకం చదవడం, వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, ఆరాధించడం, కాళభైరవ అష్టకాన్ని వినడం వలన, అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరం కూడా క్షేమంగా, లాభంగా, ఆయురారోగ్యాలుగా ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక స్వామి వారి యొక్క స్మరణ, ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది. అలాగా మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. అలాగనే మనకు 10వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము. శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమాకావై ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. కనుక మాఘమాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ, స్వామివారి యొక్క దర్శనం, అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. 14వ తారీఖున మాఘశుద్ధ పంచమి, మాఘపంచమి, సాక్షాత్క మహాసరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించేటువంటి స్వామివారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం, ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరుచుకోగాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది. అందుకే మనము 3వ సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమ అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం, అలాగనే చదువుతూ ఉండబడిన విద్యార్థులందరూ కూడా బుక్స్లు, పెన్నులు, స్లేట్స్, ల్యాప్టాప్స్, ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి, లేదంటే ఆ కుంకుమను తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము, సాహిత్యము, నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరింపచేయడము, చక్కెర పొంగలి లాంటివి, పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి 10 మంది భక్తులకు ప్రసాదం పంచడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ప్రసరిస్తాయని చెప్పి గమనించాలి. కనుక అదే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర. అక్షయము అనగా నశించబడినటువంటిది. కాళభైరుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరుడికి మాత్రమే ఉంటుంది. కాళభైరవ స్వామివారు కాశీక్షేత్రంలో ఉండడము, కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉండడం జరుగుతుంది. అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి అంతడు ఆయనే తిరుగులేని చక్రవర్తి. అలాంటి ఆ కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, అలాగా ఈ అక్షయ పాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము, సాయంత్రము మీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత 2 అగరబత్తులను తిప్పి ఈ యొక్క కర్ర సహాయం ద్వారా వీటిని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. అలాగా ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలన్నట్లయితే మనము గృహంలో ఇసురాయిని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి, శత్రుదృష్టి, భూత, ప్రేత, పిచాచ,
బ్రహ్మర, యక్షర, యమదూత, శాకిని, డాకిని, గ్రహ దోషాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, సౌభాగ్య ఒట్టిని, డాలర్ని, కంకణాన్ని, మీ యొక్క పేరు పైన 41 రోజులు కూష్మాండ దీపాన్ని, కాళభైరవ హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా బర్త్లు లేనటువంటి అనేక మందికి మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఆ పేరు కూడా సక్రమంగా లేదు, ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉన్నాయి అనుకుంటున్న వారికి వారి యొక్క ముఖఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గవలు వేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదో తెలియజేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు, గుణాలు, ఆ యొక్క వివాహ తదంత్రము, సంతానము, యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం, పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా, ఎందుకలా దారితీస్తున్నా తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగనే చాలామందికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా బర్త్డే, మ్యారేజ్ డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ బర్త్డే వచ్చిన రోజన్న ఇంట్లో శుచి శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు ధరింపచేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము, ఆయుష హోమం చేసుకొని 10 మందికి అన్నప్రసాద వితరణ చేయండి. మీకు సంవత్సరాంతం ఆయురారోగ్యాలుగా ఉంటాయి. అలా కుదరలేనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో 12 జ్యోతిర్లింగేశ్వర స్వామివారికి, సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి, శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కాళభైరవ స్వామికి మీ పేరుపైన అర్చన, అభిషేక, హోమ కార్యక్రమాలు చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం, వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే మనం ఇంట్లో కాళభైరవ పూజ చేసుకోవాలి, ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి, ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది. అలాగనే ఈ మాఘమాసంలో పంచమి తిథి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రీవతు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమో నమః. అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.